Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం సార్. నమస్కారం. సార్ చాలామంది హెచ్ఐవితో బాధపడుతూ ఉంటారు. అండ్ బయట చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఏంటో అని. అల్లోపతి ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయేమో అని భయం ఉంటుంది. ఈ ఆయుర్వేదాలో ఈ హెచ్ఐవి తగ్గడానికి కానీ వాటికి కానీ మంచి మూలికలు ఉన్నాయా సార్? చాలా మంచి మూలికలు ఉన్నాయి. హెచ్ఐవి అనేది యాక్చువల్గా నేను ఇదివరకు చదివాను. ఈజిప్ట్లో ఒక పిరమిడ్ మీద ఇదే జబ్బు లక్షణాలు ఒక మొక్క బొమ్మ కూడా గీసి ఉందంట పిరమిడ్ మీద. అంటే ఆ రోజులు అప్పటి నుంచే ఈ వ్యాధులు ఉన్నాయి. ఈ హెచ్ఐవికి సంబంధించి మన ఆయుర్వేదంలో మన భారతదేశంలో దొరికే మూలికలతోనే చాలా మంచి వైద్యం చేయొచ్చు. ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వైరస్ని చంపేయాలి. అది కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకంటే మేము చాలా కేసులు చేస్తున్నాం. 24 years నాకు ఇప్పుడు అనుభవం. ఏ మూలికలు అయితే ఉన్నాయో నేను చేసేవి ఆ మూలికలన్నీ పేదవాళ్ళు చేసుకొని బాగుపడతారని చెప్పి నేను ఓపెన్గా చెప్పేసాను ఇంతకుముందు వీడియోలో. మరొకసారి చెప్తాను. ఆ వీడియోలో ఉన్నాయి కూడా చూసి వాళ్ళు వాడుకుంటే మంచిది. దొరకని పక్షంలో మా దగ్గర దొరికితే చూపిస్తాను, పంపిస్తాను. అయితే ఇందులో ఫస్ట్ మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ మందు. అలానే అశ్వగంధ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. అలాగే డ్యామేజ్ అవ్వకుండా నర్వస్ సిస్టమ్ని కాపాడుతుంది. కాబట్టి అశ్వగంధ అనేది ముఖ్యంగా వాడతాం. దీంతో పాటుగా శతావరి, ఇది బలానికి పనిచేస్తుంది, హార్మోన్స్ బాగా పనిచేయడానికి పనిచేస్తుంది. అలాగే మనకి ఇంకా ముఖ్యమైనది పుష్కర మూలం, గంధ కచ్చూరాలు, అతి మధురం, ఇవి వేస్తాము ఫార్ములాలో. దీంతో పాటుగా మోషన్ డైజెషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండటం కోసం వెంపలి వేర్ల చూర్ణం కూడా వేస్తాం. వెంపలి వేర్ల మీద ఒక అతను పేటెంట్స్ తీసుకున్నాడు. హెచ్ఐవి వైరస్ చచ్చిపోతుందని నిరూపించి తీసుకున్నాడు మన ఆంధ్రాలోనే. కాబట్టి మేము పురాతన కాలం నుంచి మా గురువుగారు కూడా ఈ వేర్లు చెప్పారు. ఈ వెంపలి వేర్లు కూడా వైరస్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తున్నాయి. అలాగే మనకి ఇంకా కాస్త ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలంటే కొడిసె పాల అంటారు. ఈ కొడిసె పాల అనేది కూడా దాంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఆ మూలికల చూర్ణాన్ని ఉదయము సాయంత్రం ఒక చెంచా తిన్న తర్వాత డికాషన్ పెట్టుకొని తాగాలి. వీటితో పాటు ఇంకొక 2 మూలికలు ఇస్తాం మేము విడిగా. ఆ పౌడర్ ఏంటంటే మేము మీకు పౌడర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన మూలికలన్నీ కూడా ఈ పౌడర్లో వస్తాయి. ఈ పౌడర్ అనేది నేను చెప్పిన మూలికలన్నీ కలిపిన కాంబినేషను. దీంతో పాటు మేము చెప్పినవి కొన్ని చెప్పకుండా కొన్ని ఉంటాయి, 2-3 మూలికలు ఉంటాయి. అవి శ్రీశైలంలో మాత్రమే దొరుకుతాయి. అవి మేము ఇందులో తెప్పించి కలుపుతాం చెంచు వాళ్ళ ద్వారా సేకరించుకొని ఈ పౌడరు. దీంతోపాటు ఒక 2 మూలికలు కూడా ఇస్తాము. చూడండి, ఇది అందరూ చాలామంది ఎక్కడెక్కడ చూసి ఉంటారు. దీన్నే హనుమంతుడు లక్ష్మణుడి కోసం తీసుకొచ్చిన సంజీవినికి మ్యాచ్ అవుతుందని మన సైంటిస్టులే చెప్తున్నారు. ఈ మూలిక శరీరంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ బాగు చేస్తుంది. డ్యామేజ్ అయిన శరీర భాగాలని ఏ పార్ట్లో డ్యామేజ్ వచ్చినా రికవరీ చేస్తుంది అనేది సంజీవిని యొక్క లక్షణం. సో ఈ మొక్క కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాము. అండ్ బోడతరం పూలు, ఈ బోడతరం పూలు అనేవి ఇన్ఫెక్షన్స్ మీద బాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని సెక్స్ కేసుల్లో వేసే మెడిసిన్స్లో కూడా ఇది ఎందుకు వేస్తామంటే నరాల వ్యవస్థ బలంగా ఉంటుంది. కాబట్టి ఆ నరాల వ్యవస్థ బలంగా వీళ్ళకి అవసరమే, హెచ్ఐవి వల్ల డ్యామేజ్ కాకుండా. కాబట్టి ఈ పూలు కూడా మేము విడిగా ఇస్తాము. ఎందుకంటే ఇది పొడి కొట్టేస్తే పవర్ అంతా 50% అవుతుందని ఇది డైరెక్ట్గా ఇస్తున్నాం. ఇవి మీకు తెలిసినవే. ఇవి కాంబినేషన్ మేము చెప్పినవి అన్నీ చెప్పేశాను ఓపెన్గా. పేదవాళ్ళం అండి, మాకు డబ్బులు లేవండి, మేము కూలికి వెళ్తామని చాలామంది ఫోన్ చేస్తారు. వాళ్ళందరి కోసం నేను ఈ పౌడర్ ఫార్ములా మాకు ఎప్పుడో గురువులు నేర్పిన ఫార్ములా మొత్తం ఓపెన్గా చెప్పేశాను. దీన్ని ప్రజలు వాడుకోండి. ఎవరన్నా ఈ ఫార్ములా లేని వైద్యులున్నా వాడుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం. నాకు వచ్చే బిజినెస్ నాకు వస్తుంది. దేవుడు నిర్ణయించింది మా దగ్గర చేరుతుంది. వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళకి ఫార్ములాలు దాచిపెట్టుకోవాలి అని చెప్పి నాకు లేదు. మా గురుగారు చెప్పిన ఫార్ములా ఓపెన్గా చెప్పేశాను. దీంతో చేసుకొని బాగుపడండి. మీకు దొరకని పక్షంలో మాకు ఫోన్ చేయండి, నేను సప్లై చేస్తాను. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వైరస్ చాలా కేసుల్లో ఫస్ట్ వైరల్ లోడ్ చెక్ చేయించాము. తర్వాత 3 నెలలకి 6 నెలలకి వైరల్ లోడ్ చెక్ చేపిస్తుంటే వైరస్ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. కానీ పీరియడ్ వచ్చేసి 1 year వాడాలి. ఎందుకంటే ఒక వైరస్ సైంటిఫికల్గా సైంటిస్టులు చెప్పింది ఈ వైరస్ యొక్క లైఫ్ టైము వితౌట్ టేకింగ్ ఎనీ ఫుడ్ అండ్ మెడిసిన్ 10 months అని చెప్తున్నారు. సో 1 year వాడండి. 1 year వాడితే మీకు అది 10 months దాకా బతికుండే ఆ మొండి వైరస్ అది కూడా చచ్చిపోతుంది. సో 1 year అయితే నిక్కచ్చిగా వాడుకుంటే కంప్లీట్గా వైరస్ బాడీలో ఉండదు. నేను ఇంతకుముందు చాలామందికి 1 year అయిపోయిన తర్వాత 3 నెలలకి 6 నెలలకు చెక్ చేయించాము, వైరస్ ఎక్కడ కనపడలేదు.
డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా సార్ ఇది తింటూ ఇది మందు మూలిక? ఏదైనా కానీ మనకి ఏ రోగం వచ్చినా కూడా సంప్రదాయబద్ధమైన మన న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే చాలా ఆరోగ్యం బాగుపడుతుంది. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే పద్దాకల బిర్యానీలు తింటాము, ఇలాంటివన్నీ మానేసి న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటూ దానిలో బలమైన ఆకుకూరలు, కూరగాయలు చాలా బలమైనవి. మనకి నోటికి రుచించట్లేదు కదా అని చెప్పి బయటికి వెళ్ళి బిర్యానీలు తింటే ఇలాంటి రోగం వచ్చినప్పుడు ఆ బలం వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి మంచి ఆహారం ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏమేమి తినేవాళ్ళు, పల్లి పట్టీలు, సున్నుండలు, లేకపోతే ఇట్లా న్యాచురల్గా మన ఇంట్లో ఏమైతే చేసేవాళ్ళో ఇదివరకు రోజుల్లో ఆ ఫుడ్స్ అన్నీ కూడా చాలా బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్లో ఈ అశ్వగంధ ఇవన్నీ ఉండటం వల్ల కూడా శరీరం కోలుకుంటుంది. మజిల్స్ మెత్తగా పాడైపోతున్న మజిల్స్ కూడా దాని పూర్వస్థితికి వస్తాయి. కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, నర్వస్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. శుష్కించిపోకుండా అంటే ఎండిపోయి పేషెంట్లు ఎండిపోతారు, ఎండిపోకుండా వెయిట్ లాస్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, చెడు అలవాట్లు వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి, మీ హెచ్ఐవి మిమ్మల్ని ఏమీ చేయదు. థ్యాంక్ యూ సార్.